అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. గతేడాది అమెరికా జరిపిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ దాడిలో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని, ఆ శిథిలాల నుంచి యురేనియం వెలికితీయడం ఇక అసాధ్యమని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ అణు సామర్థ్యంపై బాంబు పేల్చారు. గతేడాది జూన్ నెలలో అమెరికా సైన్యం అత్యంత రహస్యంగా చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఇరాన్ అణుకలలను పూర్తిగా సమాధి చేసేసిందని ఆయన ప్రకటించారు. అయితే ఈ మెరుపు దాడితో భాగంగా ఇరాన్లోని అత్యంత కీలకమైన 3 అణు కేంద్రాలైన నటాన్స్, ఫ్లోడో, ఇస్ఫహాన్లపై అమెరికా వైమానిక దళం విరుచుకుపడింది. అయితే ఈ దాడుల ధాటికి ఆ అణు కేంద్రాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని, ఇప్పుడు ఆ భవనాల శిథిలాల కిందకు కూరుకుపోయిన ఎన్రిచ్డ్ యురేనియం ధూళిని వెలికితీయడం ఇరాన్ కు తలకు మించిన భారమవుతుందని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఆ యురేనియంను మళ్లీ సేకరించడం అనేది అత్యంత సుదీర్ఘమైన, కష్టపరమైన ప్రక్రియ అని, అది ఇరాన్ ఊహించినంత సులభం కాదని ఆయన హెచ్చరించారు. అమెరికా మీడియా నెట్వర్క్లపై కూడా ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా వైమానిక దళానికి చెందిన వీర సైనికులు సాధించిన ఈ అద్భుత విజయానికి తగిన గుర్తింపు ఇవ్వకుండా ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇరాన్ అణు కార్యక్రమం ఇప్పుడు కేవలం శిథిలాల కుప్పు మాత్రమేనని, ఆ యురేనియం పొడిని తవ్వి తీయడానికి వారికి దశాబ్దాల కాలం పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఇరాన్తో కుదుర్చుకున్న జాయింట్ కంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే JCPOA ఒప్పందం కంటే మెరుగైన, బలమైన కొత్త ఒప్పందాన్ని తాను తీసుకొస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. 2018లో తన మొదటి పదవి కాలంలోనే ఆ పాత ఒప్పందం నుంచి అమెరికాను బయటకు తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాషింగ్టన్, టెహరాన్ మధ్య చర్చలో అణు కార్యక్రమమే ప్రధాన అడ్డంకిగా మారింది. ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తేనే ఆర్థిక ఆంక్షల నుంచి ఉపశమనం లభిస్తుందని అమెరికా పట్టుపడుతుంది. అయితే ట్రంప్ చెప్పినట్లుగానే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ తర్వాత ఇరాన్ అణు సామర్థ్యం దాదాపు శూన్యమైతే ఇక చర్చలకు మిగిలింది ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇరాన్ అణు కేంద్రాల విధ్వంసం జరిగిన తీరు, అక్కడి యురేనియం నిల్వలు ఇప్పుడు పనికి రాకుండా పోయిన వైన్యం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. అయితే ఈ ప్రకటన ఇరు దేశాల మధ్య శాంతి చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. అమెరికా సైనిక శక్తి ముందు ఇరాన్ అణు ప్రయత్నాలు ఏ విధంగా విఫలమయ్యాయో ట్రంప్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టం చేశారు.